Hi friends, welcome back to our channel. Now we are going to discuss about the remaining problems from the TET previous year question paper, which is held on 19th June of 2025 of shift 2. Okay, we already discussed that few problems in the part 1. Those who did not watch, please watch that. Let us see the first question. 100 minus 99 to the power of 0 into 100 plus 99 to the power of 0. Okay, to solve this, మనకి ఏం తెలిసి ఉండాలి అంటే ఇఫ్ ఎనీ నెంబర్ విచ్ ఇస్ రేస్ టు పవర్ ఆఫ్ 0 దట్ గివ్స్ యూ 1 వేర్ ఏ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఏ టు ద పవర్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 1 అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ దీన్ని సొల్యూషన్ చేయొచ్చు. దీన్ని 100 మైనస్ ఇది 99 టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1, నెక్స్ట్ ఇంటూ 100 ప్లస్ 99 టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1. అంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు, 100 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 100 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే మనకు ఎంత వస్తుంది చూడండి, 100 ఇంటూ 100 దట్ ఈస్ ఆఫ్ 10,000 మైనస్ 1 దట్ ఈస్ 9,999 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకేనా. నౌ లెట్ us see the next question. The coefficient of x in the term x minus x by 5. Coefficient of x in the term minus x by 5. Minus x by 5 లో x యొక్క కోఎఫిషియంట్ అని అడుగుతున్నాడు. సో x కాకుండా మిగతా ఏమున్నాయి మనకి, -1/5 అనేది దీని యొక్క కోఎఫిషియంట్ అవుతుంది. సో దట్ ఈస్ ఆఫ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ ఇన్ దిస్ కేస్. ఓకే, నౌ లెట్ us see the next question. The angle 72 degrees when it is converted into radians. Okay, 72 degrees ని రేడియన్ లోకి కన్వర్ట్ చేయాలి. సో if you want to convert any degrees to the radians, we need to multiply it by pi by 180. pi by 180 తో మల్టిప్లై చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము, ఓకేనా. 36 5 జా 180 వస్తుంది, 36 2 జా. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 pi by 5 radius and రాయొచ్చు. Second option is the correct answer. Now let us see the next question. The angle between the minute's hand and hour's hands when the clock strikes 4 o'clock. Okay, 4 o'clock అప్పుడు మనకు మినిట్ హ్యాండ్స్ కి హవర్స్ హ్యాండ్ కి మధ్య యాంగిల్ అని అడుగుతున్నాడు. చూడండి, ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. వీటి మధ్య యాంగిల్ అంటే ఎల్లప్పుడు మనము అక్యూట్ యాంగిలే తీసుకోవాలి. సో 4 hours అంటే మనకు ఇది 12, 1 2 3 అండ్ దిస్ ఇస్ 4. ఓకేనా. సో 1 అవర్కి మనకు 30 degrees యాంగిల్ చేస్తుంది. సో 4 hours అంటే సో 4 into 30 degrees కాబట్టి 120 degrees అవుతుందండి. సో దట్ ఈస్ ఆఫ్ fourth option is the correct answer. Okay, now let us see the next question. The point which satisfies this 3x plus 5y is less than or equals to 13. Okay, దీన్ని సాటిస్ఫై చేసే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసే ఒక ఈక్వేషన్, ఒక పాయింట్ని కనుక్కోమంటున్నాడు. దీనికోసం మనం ఏం చేయాలి, మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ ప్లేస్లో. ఇది ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో చేసుకోవడమే. ఎక్స్ ప్లేస్లో -1 అండ్ y ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 into -1 plus 5 into 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 13. ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా చూద్దాం. దీన్ని ఎలా చేయొచ్చు, -3 + 20 ఈజ్ లెస్ దాన్ ది 13. 20 - 3 అంటే 17. 17 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 13 అని ఇచ్చినాడు. ఇది ట్రూవా ఫాల్సా? ఫాల్స్. అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ దీన్ని తృప్తిపరచట్లేదు, అంటే దట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద in equation. So first option is not a correct answer. So in the same manner we need to substitute the second coordinates in this. 3 into 8 plus 5 into -2 less than or equals to 13. ఓకేనా, ఇది కరెక్ట్ అవుతుందా లేదా చూద్దాము. 8 3 24 -10 is less than or equal to 13. 24 - 13 ఎంత వస్తుంది, 14. 14 is less than the 13. No, so this is also false. So second option also not satisfying our in equation. So third option we need to substitute. 3 into -3 plus 5 into -4 is less than or equals to 13. ఇక్కడ మనకి ఏమొస్తుంది, -9 -20 is less than or equal to 13. అంటే -29 is less than or equal to 13. అంటే -29
13 కన్నా చిన్నది అని అంటున్నాడు. కరెక్టేనా కాదా? కరెక్టే. సో ఇది ట్రూ స్టేట్మెంట్ కాబట్టి సో థర్డ్ ఆప్షన్ is satisfying this inequation. So third one is a suitable answer for this. So we can go with the third option for this one. Let us see this next question. P plus 1, Q plus 1 and R plus 1 are in AP if అంటే ఇవి ఏపీలో ఉండాలంటే కండిషన్ ఏంటి? సో దీనికోసం మనం ఒక ఫార్ములా ఉంటుంది. ఇఫ్ ఏబిసిఆర్ ఇన్ ఏపీ, ఓకే, ఇవి ఏపీలో ఉంటే దీనికి ఒక కండిషన్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. దీన్ని యూజ్ చేస్తూ మనకు పి ప్లస్ 1 నెక్స్ట్ క్యూ ప్లస్ 1 అండ్ ఆర్ ప్లస్ 1 ఏపీలో ఉండాలంటే కండిషన్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ క్యూ ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ పి ప్లస్ 1 plus r plus 1. Okay, and applying distributive property 2 into q that is 2q plus 2 into 1 2 that is equal to p plus r plus 1 plus 1 that is 2 వస్తుంది. ఈ ప్లస్ 2 నాట్ ఫార్వర్డ్ చేస్తే అండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే మనకు మైనస్ అవుతుంది. 2q is equal to p plus r plus 2 minus 2 plus 2 minus 2 and adding them you will get 0. So we left over with the 2q is equal to p plus r వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఆన్సర్ ఆప్షన్ సెకండ్ వన్ రిప్రజెంట్స్ సేమ్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. Okay, the number of tangents that can be drawn to the circle if they touch internally. ఓకే, రెండు సర్కిల్స్ ఒకదానికొకటి ఇంటర్నల్ గా స్పర్శించుకుంటే వాటికి డ్రా చేయగలిగిన స్పర్శ రేఖల సంఖ్య అని అడుగుతున్నాడు. సో ఇట్లా రెండు సర్కిల్స్ ఒకదానికొకటి ఇంటర్నల్ గా ఏంటి స్పర్శించుకున్నట్లయితే ఆ స్పర్శ బిందువు దగ్గర ఒకే ఒక స్పర్శ రేఖను మనము డ్రా చేయగలుగుతాము. ఓకేనా, ఒకే ఒక టాంజెంట్ పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. సో దిస్ ఇస్ స్లోప్ ఆఫ్ ద లైన్ x is equals to 3y plus 5. స్లోప్ ఆఫ్ ద లైన్ x is equals to 3y plus 5. సో దీన్ని నేను y is equals to mx plus c ఫామ్లో రాసినట్లయితే ఈ m అనేది స్లోప్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఈ ప్లస్ 5ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. సో దట్ విల్ గెట్ 3y is equals to x minus 5. So I want to find out only y. So I need to transpose this 3 to other hand. So it as it is a multiplier, if I transpose to other hand it becomes a divisor. So y is equal to x minus 5 by 3. This can be written as x by 3 minus 5 by 3. ఈ x by 3ని నేను 1/3 into x minus 5 by 3. దీన్ని y is equals to mx plus c అనే ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే మనకు స్లోప్ m ఎంత వస్తుంది, m is equals to 1/3 వస్తుంది. సో రిక్వైర్డ్ స్లోప్ ఇస్ వాట్ 1/3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెట్ us see the next question. If A is subset of B, A is a subset of B అంటే A అనే సెట్ Bలో ఒక పార్ట్ అయినట్లయితే A యూనియన్ B ఏమవుతుంది మనకి B అవుతుంది. కానీ A ఇచ్చినాడు, ఇది ఫాల్స్. సో ఇక్కడ ఇచ్చినాడు A యూనియన్ B ఈజ్ B అని ఇచ్చినాడు, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినాడు, ఏ ఇంటర్సెక్షన్ B is 5 అన్నాడు. వాటి మధ్య ఇంటర్సెక్షన్ లేదా ఉంటుంది. కామన్ ఎలిమెంట్స్ ఏముంటుంది, ఏకి బికి మధ్య కామన్ ఎలిమెంట్స్ ఏ ఉంటుంది. సెట్ ఏ మొత్తం ఏ ఇంటర్సెక్షన్ బిని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఏ యూనియన్ బి రిప్రజెంట్స్ బి అవుతుంది. సో ఇది కూడా ఫాల్స్. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్, సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నౌ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్. రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఇఫ్ ద టూ నెంబర్స్ ఆర్ సెట్ టు బి రిలేటివ్లీ ప్రైమ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్. ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేని వాటిని మనము రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అని అంటారు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారు. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే 6 18. 6 is divisible by 2, 18 ఆల్సో divisible by 2. అంటే ఈ రెండు నెంబర్స్ కి 2 is a కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి రెండు రిలేటివ్లీ ప్రైమ్ కాదు. నెక్స్ట్ 33 and 77. 33 is divisible by 11, 77 also divisible by 11. అంటే 11 is a common factor for these two. So this pair is also not a relatively prime. And 21 and 27 both are divisible by 3. Both are divisible by 3. That means 3 is a common factor. These two
numbers. So these two also not a relatively prime. So we left out with the fourth option. Fourth option is the correct one. So these two are not having any common factor. So we say that 13 and 27 are a relatively prime. And let us see the next question. 2 root 5 plus root 7 into root 7 minus 2 root 5. సో మనకి ఇచ్చిన దాంట్లో ఈ ఫస్ట్ దాన్ని నేను ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను. అంటే నేను ఎలా రాయొచ్చు, రూట్ 7 ప్లస్ 2 రూట్ 5 రాయొచ్చా, ఇంటూ సెకండ్ దాన్ని యాసిడ్గా రూట్ 7 మైనస్ 2 రూట్ 5గా రాస్తున్నాను. ఓకే, ఇలా ఎందుకు రాస్తున్నాము అంటే, ఇలా రాసినట్లయితే మనకి ఇదంతా ఏ ఫామ్లో వస్తుందంటే, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. అంటే మనము రూట్ 7 ప్లస్ 2 రూట్ 5 అండ్ ఇంటూ రూట్ 7 మైనస్ 2 రూట్ 5ని ఎలా రాయొచ్చు, రూట్ 7 ద హోల్ స్క్వేర్ మైనస్ 2 రూట్ 5 ద హోల్ స్క్వేర్గా రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది, 7 మైనస్ ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేయడానికి లేదు. ఈ స్క్వేర్ అనేది ఈ రెండు నెంబర్స్ ఉంది, అంటే ఇది 2 స్క్వేర్గా రాయాలి. ఫస్ట్ 2 స్క్వేర్ ఇంటూ రూట్ 5 స్క్వేర్గా రాసి అప్పుడు క్యాన్సిల్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ కమిట్ మిస్టేక్ హియర్. సో 7 మైనస్ 4 ఇంటూ 5. సో 7 మైనస్ 20 దట్ ఈస్ ఆఫ్ మైనస్ 13 అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నౌ లెట్ us see the next question. In a book there are 120 pages with 36 lines. అంటే ఒక్క పేజీలో 36 లైన్స్ ప్రింట్ చేయబడితే ఆ బుక్లో 120 పేజెస్లో మ్యాటర్ అంతా ఫిల్ అయిపోతుందంట. అలాంటిది ఇఫ్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద పేజెస్ రెడ్యూస్డ్ టు ద 24, అంటే 36 లైన్స్ ఉంటే 120 పేజెస్ అయితే 24 లైన్స్ మాత్రమే ప్రింట్ చేసినట్లయితే, అంటే ఫాంట్ సైజ్ పెంచి దాంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది తగ్గించినట్లయితే 24కి తగ్గించినట్లయితే అప్పుడు ఎన్ని పేజెస్ అవుతున్నాయి అని అంటున్నాము. ఇక్కడ చూడండి, వీటి మధ్య రిలేషన్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ పేజెస్. 36 లైన్స్ ఉంటే ఎన్ని పేజెస్ అవసరం ఉంది, 120 పేజెస్. అలాంటిది ఎన్ని పేజెస్ తగ్గించినాడు, 24 పేజెస్ తగ్గిస్తే ఎన్ని పేజెస్ అవసరం అవుతుంది. ఇది నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించినట్లయితే, అంటే ఫాంట్ సైజ్ పెంచి దాంట్లోని నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించినట్లయితే మనకు ఇంకెక్కువ పేజెస్ అవసరం వస్తుంది. అంటే ఇది తగ్గుతున్నట్లయితే, నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గినట్లయితే నెంబర్ ఆఫ్ పేజెస్ పెరుగుతుంది. సో ఎక్కువ పేజెస్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో ఏది ఎక్కువ, 36, తక్కువ ఏది, 24 ఇంటూ నెంబర్ ఆఫ్ పేజెస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇంటూ 120 చేస్తే సరిపోతుంది. 24 వంద 24 5 ఓకే. సో 36 5 మనకు 180 వస్తుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ద ఈస్ 180. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మీన్ ఆఫ్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ దిస్ అబ్జర్వేషన్స్. అంటే మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినాడు, దీంట్లో మీడియన్ మోడ్ కనుక్కొని ఆ రెండు మీన్ మీడియన్, ఆ రెండింటికి మీడియన్కి మోడ్కి మీన్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని నేను మీడియన్ కనుక్కోవాలంటే నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. దీంట్లో అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను. 5, 6, 8లు 2 ఉన్నాయి, 2 8లు, నెక్స్ట్ 9లు 3 ఉన్నాయండి. సో 3 9s అండ్ ఒక 12, ఒక 14, ఒక 16 ఉందండి. సో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి, టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్, 10 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కటి ఒక అబ్జర్వేషన్. ఇది ఒక 5 అబ్జర్వేషన్, ఇది ఒక 5 అబ్జర్వేషన్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈస్ 10. కాబట్టి మీడియన్ ఎలా వస్తుంది, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n/2. n/2 అంటే 10/2. 10/2 అంటే 5, అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్. ఈ అసెండింగ్ ఆర్డర్లో ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏంటిది, 9. అండ్ n/2 ప్లస్ 1, n/2 ప్లస్ 1 అంటే 5 ప్లస్ 1, సిక్స్త్ అబ్జర్వేషన్. సిక్స్త్ అబ్జర్వేషన్ కూడా 9/2 చేసుకోవాలి. సో 18/2 తీసుకున్నట్లయితే మనకు 9 వస్తుంది. అంటే మీడియన్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. నెక్స్ట్ మనకు అనుకోవాల్సింది ఏంటి, మోడ్. మోడ్ ఎంత, ఏ అబ్జర్వేషన్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది చెప్పండి. సో అబ్జర్వేషన్ 9 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇదే మోడ్ అవుతుంది. సో మోడ్ ఈస్ 9. మనకు అనుకోవాల్సింది ఏంటి, మీన్ ఆఫ్ దిస్ మీడియన్ అండ్ మోడ్. ఓకేనా, ఈ రెండింటికి మీన్ కనుక్కోవాలి. సో మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ మీడియన్ అండ్ మోడ్ is equals to 9 plus 9
by number of observation is 12. So 18 by 2, that is 9 వస్తుంది. సో రిక్వైర్డ్ ఆన్సర్ is 9. దట్ ఇస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? Now let us see the next question. Sum of the digits of the two-digit number is 9. If 45 is subtracted from the number, then its digits are interchanged. Then what is that number? ఓకేనా? మనకు ఒక 2 digit నెంబర్ ఉందంట. ఆ 2 digit నెంబర్లో ఆ డిజిట్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 9 వస్తుందంట. సో నేను టెన్స్ ప్లేస్ డిజిట్ని, ఓకేనా, టెన్స్ ప్లేస్ డిజిట్ని నేను ఏమనుకుంటున్నాను? ఎక్స్ అనుకున్నట్లయితే, టెన్స్ ప్లేస్ డిజిట్ని ఎక్స్ అనుకున్నట్లయితే యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఎంత వస్తుంది అంటే 9 మైనస్ ఎక్స్ వస్తుంది. సో అప్పుడు రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుంది? 10 ఇంటూ టెన్స్ ప్లేస్ డిజిట్ ప్లస్ 1 ఇంటూ వన్స్ ప్లేస్ డిజిట్ వస్తుంది. దట్ ఈస్ ఎంత వస్తుంది? 10x ప్లస్ 9 మైనస్ ఎక్స్ ఎంత వస్తుంది? రిక్వైర్డ్ నెంబర్ 10x మైనస్ ఎక్స్ అంటే 9x ప్లస్ 9. దీంట్లోంచి 45 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకు రిక్వైర్డ్ నెంబర్ ఏంటి? 9x ప్లస్ 9. దీంట్లోంచి 45 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే డిజిట్స్ రివర్స్ అవుతుంది. అంటే టెన్స్ ప్లేస్ డిజిట్ వన్స్ ప్లేస్ అవుతుంది, వన్స్ ప్లేస్ డిజిట్ టెన్స్ ప్లేస్ అవుతుంది. అప్పుడు రివర్సింగ్ డిజిట్స్లో టెన్స్ ప్లేస్ డిజిట్ ఏమవుతుంది? 9 మైనస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏర్పడే రివర్సింగ్ నెంబర్ ఏమవుతుంది? 10 ఇంటూ 9 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ అవుతుంది. సో 9x ప్లస్ 9 minus 45, that gives you 10 into 9, that is 90, and 10 into x minus 10x plus x అని. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 9x ప్లస్ 9 మైనస్ 45 చేస్తే మనకి వస్తుంది 9x ప్లస్ మైనస్ 36, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 10 90 మైనస్ 10x ప్లస్ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడ 9x మైనస్ 36 ఇస్ ఈక్వల్స్ టు 90 మైనస్ 9x వస్తుంది. ఈ నెగటివ్ 9xని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ నెగటివ్ 36ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? 9x ప్లస్ 9x, 9x ప్లస్ 9x ఇస్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 36. సో దీన్ని సింప్లిఫై చేస్తే 18x ఇస్ ఈక్వల్స్ టు 126. దెన్ x ఇస్ ఈక్వల్స్ టు 126 బై 18 వస్తుంది. 18 1 జా 18 7 జా. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 7 వచ్చింది. అంటే మనకు వచ్చింది ఏంటి? టెన్స్ ప్లేస్ డిజిట్ ఈస్ ఆఫ్టర్ రిక్వైర్డ్ నెంబర్ ఈస్ 7. వన్స్ ప్లేస్ డిజిట్ ఏంది? 9 మైనస్ ఎక్స్. 9 మైనస్ ఎక్స్ అంటే 9 మైనస్ 7 అంటే 2. సో రిక్వైర్డ్ నెంబర్ ఏమవుతుంది? 72 అనేది ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లెట్ us see the next question. In this question what we have given that 3 to the power of 2x minus 1 is equal to 27 to the power of 3x minus 1. ఇక్కడ ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్హెచ్ఎస్లో బేస్ ఏంటి? 3, ఆర్హెచ్ఎస్లో బేస్ ఏంటి? 27. కానీ ఈ 27ని పవర్స్ ఆఫ్ 3గా రాయొచ్చా అంటే రాయొచ్చు. 27ని మనము 3 క్యూబ్గా రాయొచ్చు. 3 క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ ఎక్స్గా రాస్తున్నాను. ఇక్కడ 27 ఎలా రాసినాను? 3 క్యూబ్గా రాస్తున్నాను. సో దీని నుంచి 3 to the power of 2x minus 1 is equal to 3 to the power of 3 of 3 minus x అవుతుంది. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేస్తున్నాను. 2x minus 1 is equal to 3 of 3 minus x. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేసినట్లయితే 2x minus 1 is equal to 3 3 is 9 అండ్ 3 ఇంటూ మైనస్ ఎక్స్, దట్ ఈస్ మైనస్ 3x వస్తుంది. దీంట్లోని నెగటివ్ 3xని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, ఈ నెగటివ్ 1ని ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది? 2x ప్లస్ 3x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 ప్లస్ 1, దట్ ఈస్ 5x. మనకి 5x ఇస్ ఈక్వల్స్ టు 10 వస్తుంది. దీని నుంచి x ఇస్ ఈక్వల్స్ టు 10 బై 5, 5 1 జా 5 2 జా. సో x వాల్యూ ఎంత వస్తుంది? 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, likewise we can solve the problems of this paper very easily.